కూటమి ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుస్తకం విడుదల చేసింది. ఈ కార్యక్రమం విశాఖ నగర వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కెకే రాజు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు గొల్లా బాబురావు, ఇంకా ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద నిలబడి ఏం చేశారు, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాల్ని, మనం చేసిన మేలుని కళ్ళకి కట్టినట్టు ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఒక పుస్తక రూపంలో ఆనాడు మన 12 నెలల పరిపాలన సుపరిపాలన, ఈ రోజు ఈ 12 నెలల కాలంలో ఈ అరాచక పాలనని ప్రజలందరికీ తెలియజేయాలని ఈ పుస్తకాన్ని ఈ రోజు ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీనియర్ నాయకులు, పిఎస్సి మెంబర్, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు గారికి, ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ 12 నెలల కాలంలోని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఏ విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఏ విధంగా విఫలం చెందారు. అదేవిధంగా 2019లో మీద చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత అంటే ఈ విధంగా ఉండాలి. స్వాతంత్ర భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మనం ఎందుకు చేయలేకపోయాం, మనం ఎందుకు మాట మీద నిలబడలేకపోయాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధంగా మనం కూడా చెయ్యాలని మిగతా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ, మేధావులు కానీ, ముఖ్యమంత్రులు కానీ చర్చించుకునే విధంగా ఆ రోజు 2019 నుంచి 2020 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే అద్భుతాలు, సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఒక సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రతి కుటుంబంలోనూ కూడా వెలుగుల్ని నింపడంతో పాటు ఒక భద్రతా భావాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది.